హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఫిష్ కోసం అయితే మేము స్టోర్‌కొచ్చాం. ఈ స్టోర్‌లో ఏషియన్ గ్రోసరీస్ అయితే మాక్సిమం దొరుకుతాయి. మనకు వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. ఇండియన్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. ఈ గ్రోసరీ స్టోర్‌లోనే మనకి ఫిష్ కూడా అవైలబుల్ ఉంటుందనమాట. ఫిష్ అంటే ఫిష్ ఒకటే కాదు, రొయ్యలు, పీతలు అన్నీ ఉంటాయనమాట. మీరిప్పుడు చూస్తున్నారు కదా! అవైతే రైస్. రైస్ అంటే మనవి కాదు. ఇప్పుడు సూషి చేసుకుంటారు కదా వీళ్ళు, ఆ రైస్ అది. హెచ్ మార్ట్ ఇది. కొరియన్ స్టోర్ ఇది. అయితే వీకెండ్ అయితే మాత్రం మొత్తం చైనీస్ వాళ్ళు, కొరియన్ మొత్తం ఉంటారనమాట. మేము వీక్ డే ఎళ్ళాం కాబట్టి కొంచెం ఇలా పీస్‌ఫుల్‌గా ఉంది. వెజిటబుల్స్ చూసారా, ఇండియన్‌వన్నీ దొరుకుతాయి. మనకు ఆనియన్స్, స్వీట్ పొటాటోస్ అన్నీ దొరుకుతాయనమాట. సో, నేను డైరెక్ట్ సీ ఫుడ్ సెక్షన్‌కయితే వచ్చేసాను. ఇవి నత్తలు. ఇంకా చూద్దాం ఏమేమున్నాయో. అండ్ ఇవి ఆక్టోపస్ అండ్ శంఖం. శంఖంలో ఉన్న మీట్ కూడా తింటారు వీళ్ళు. ఇవి చిన్న నత్తలు. ఒక లుక్కేసేయండి మీరు కూడా. ఇవైతే లాబ్స్టర్ కైండ్ ఆఫ్ పీతల్ లాంటివన్నమాట. రొయ్యలు మనకి డిఫరెంట్ అయితే ఉన్నాయి రొయ్యలు కూడా. ఇవైతే మనం తీసుకోవచ్చు. ఇవి 450 గ్రామ్స్ $5 ఉంది. అంటే $430 అనమాట. ఇక్కడ ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. కానీ ప్రైస్ అయితేనే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. ఒకటి $6, ఒకటైతే $14 కూడా ఉంది. బట్ టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు. ఎప్పుడు ట్రై చేయలేదు ఇవైతే. కొంచెం ఎక్స్‌పెన్సివే అనిపించాయన్నమాట నాకు ఇవి. సో, ఇక్కడి నుంచి మొత్తం చేపలుంటాయి. ఇది వరకైతే తిలాపియా తీసుకున్నాను. ఇప్పుడు రోహు చేప కూడా తీసుకుంటున్నాం. రోహు చేప అయితే మనకి బొచ్చు చేప ఉంటుంది కదా! ఆ ఫిష్ అనమాట. ఇదివరకైతే లైవ్ ఫిష్ దొరికేది. ఇప్పుడు లైవ్ ఫిష్ ఎందుకో దొరకట్లేదు ఇక్కడ కూడా. సో, ఇంకా వీటిల్లోనే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బావుంటుంది. అంటే మనం ఐస్‌లో పెట్టారు అలా ఏం లేదు. ఫ్రెష్‌గా లేదు అన్నట్టు ఏం లేదు. సో, మనం తీసుకునే ఫిష్ అయితే ఇదే. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అని డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది ఒక ఎల్‌బీ ఎంత అంటే $6 ఉంది. ఎల్‌బీ $6 అంటే 450 గ్రామ్స్ 500 అన్నట్టు. కానీ మనం మొత్తం ఫిష్ తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలు ఇవ్వడు మళ్ళీ. అవి కావాలంటే మళ్ళీ ఫ్రీజర్‌లో ఉన్నవి తీసుకోవాలి మళ్ళీ మనం. ఇవి బ్లూ క్రాబ్స్. ఇండియన్స్ అయితే ఎక్కువ ఇవే తీసుకుంటారు. సో, మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టం? నాకైతే కమెంట్‌లో చెప్పండి. సో, ఫిష్ మనం ఎలా కట్ చేయాలో నెంబర్ చెప్తే వాళ్ళకి, ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు కట్ చేసి, క్లీన్ చేసి ఇచ్చేస్తారు. సో, మనదైతే ఇప్పుడు వెయిట్ చూసి, ఆ తర్వాత స్కేల్స్ తీసేసి, కట్ చేసి అయితే ఇస్తారు మనకి వాళ్ళు. ఈ ఫిష్ అయితే మనకి $20 అయింది మొత్తం. $20 అంటే 1700. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ టాకోస్, సుషి ఇలాంటివన్నమాట. సో, ఇవన్నీ టాకోస్ కోసం స్టఫ్ అనుకుంటా ఐ థింక్.
ఇది సుషి డైరెక్ట్ ప్యాక్ చేసి పెట్టారు. ఇంకా టాయ్స్, మనకి కిచెన్ ఐటెమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ టాయ్స్ ఏదో క్యూట్‌గా ఉందని చూస్తున్నాను. చెప్పాను కదా కిచెన్‌వి. బట్ అవి చూడ్డానికి బాగున్నాయి కానీ, బట్ చాలా అంటే చాలా పల్చగా అనిపించినాయి. సెరామిక్ బౌల్స్ అయితే కలెక్షన్స్ బాగున్నాయి. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. ఇది చూసారా గుమ్మడికాయ? యాహ్! ఇదొక్కటే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నట్టుంది వీళ్ళ దగ్గర. దీంట్లో ఏం విటమిన్స్ ఉంటాయో కూడా మొత్తం రాసి పెట్టారు. ఇవి సన్ డ్రైడ్ మష్రూమ్స్. కోకోనట్ ఒకటి $2 ఉండే. కొబ్బరి బొండాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానాస్, పనసకాయ కట్ చేసింది ఉంది, ఫుల్ కూడా ఉంది. సో ఇది చూసారా, నేను ఇది ఫస్ట్ టైం చూడడం. రోస్టెడ్ స్వీట్ పొటాటో కంట. సో స్వీట్ పొటాటోలో దాంట్లో పెడితే అది రోస్ట్ చేసి ఇస్తుంది. బాగుంది కదా అది. ఇక్కడ నుంచి అంతా గ్రోసరీస్, మనకి ఏ రోలో ఏం దొరుకుతాయో మొత్తం అన్నీ రాసి పెడతారు. సో మనం తీసుకోవడమే. ఈ మొత్తం గ్రోసరీస్ అన్నీ లైక్ సాసెస్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి. కోక్ సీసాల్లో కూడా పెట్టారు వీళ్ళు. చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇదైతే. బిల్లింగ్ దగ్గర పిల్లలకి అందేటైతే మాత్రం జెమ్స్ అండ్ చాక్లెట్స్ అన్నీ పెట్టారు, బిస్కెట్స్. మాదైతే షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ అయిపించేసుకుంటున్నాం. సో బిల్లింగ్ అయిపోయినాక ఇవి కనిపించినాయి అనమాట, చిన్న పిల్లల ట్రాలీస్. భలే ఉన్నాయి క్యూట్‌గా. ఇవి మొత్తం చిన్న పిల్లల కోసం సెటప్ చేసినట్టున్నారు. ఇది కాటన్ క్యాండీ మిషన్. దాంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. పింక్, బేబీ పింక్, అలా బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా చేస్తుంది. అండ్ ఇది స్క్విడ్ గేమ్స్, చిన్నపిల్లల కోసమే పెట్టారు ఇది కూడా. అంతే అండి, ఈరోజు అయితే షాపింగ్ అయిపోయింది. మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.